హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో మ్యాడ్ మూవీ రీక్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ 2023 అక్టోబర్లో రిలీజ్ అయింది. స్టారింగ్ సంగీత్ శోభన్, నార్నే నితిన్ అండ్ రామ్ నితిన్. డైరెక్టెడ్ బై కళ్యాణ్ శంకర్. ప్రొడ్యూసర్స్ వచ్చేసి హారిక, నాగవంశీ సిస్టర్ అండ్ సాయి సౌజన్య త్రివిక్రమ్ గారి వైఫ్. ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. స్మాల్ బడ్జెట్ మూవీగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఇది. ఈ మూవీలో ఎవ్రీ డైలాగ్ అండ్ సీన్లో కామెడీని క్రియేట్ చేశారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. లవ్ స్టోరీస్, సర్ప్రైజెస్, క్యారెక్టర్స్ అన్నీ బాగా రాసుకున్నారు. థియేటర్లో మ్యాడ్ మూవీ చూసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాం. ముఖ్యంగా యూత్కి బాగా కనెక్ట్ అయిన మూవీ ఇది. ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుతున్నామా అంటే, మార్చ్ 28న ఈ ఫ్రైడే మ్యాడ్ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అదే మ్యాడ్ స్క్వేర్. టీజర్ కూడా రిలీజ్ చేశారు. చాలా బాగుంది. లడ్డూ మ్యారేజ్లో జరిగే ఫన్ని మనం మ్యాడ్ స్క్వేర్లో చూడబోతున్నామని తెలుస్తుంది. టీజర్ ఎండింగ్లో ఫోన్ కాల్లో ఓకే బాయ్ అనే సీన్ అయితే హైలైట్ ఆఫ్ ద టీజర్ అనే చెప్పాలి. బట్ మ్యాడ్ మూవీ రిలీజ్ అయ్యి దగ్గర 1.5 year అయింది కదా. అందరికీ ఆ మ్యాడ్, అదే మనోజ్, అశోక్ అండ్ డీడీ అండ్ మన లడ్డూ క్యారెక్టర్స్ గుర్తున్నాయా లేదా మర్చిపోయారేమో అని ఒకసారి మూవీ మొత్తాన్ని ఒక 10 minutes రీక్యాప్ చేస్తే అయిపోతుంది కదా అనిపించింది. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు కూడా ఈ రీక్యాప్ వీడియో చూసేసి ఇప్పుడు డైరెక్ట్గా సెకండ్ పార్ట్ చూసేయచ్చు కదా అని ఈ రీక్యాప్ వీడియో చేస్తున్నాం. మ్యాడ్ మూవీ మొత్తం మళ్ళీ చూసే టైం లేని వాళ్ళు కూడా ఈ రీక్యాప్ వీడియో చూసేయచ్చు. రీక్యాప్ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్లో మూవీ రివ్యూస్, మన టాలీవుడ్ హీరోస్ అందరి అప్కమింగ్ మూవీస్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూశాక వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక కాలేజ్ స్టూడెంట్ని 5 members గ్యాంగ్ వచ్చి కిడ్నాప్ చేస్తారు. అతన్ని ఒక కాలేజ్కి తీసుకెళ్ళి ఒక రూమ్లో కట్టేస్తారు. ఆ కాలేజ్ సూపర్ సీనియర్ గణేష్ అలియాస్ లడ్డు వచ్చి అతన్ని కట్లు విప్పి, నువ్వు ఎందుకు ఈ కాలేజ్ వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, అసలు నీకు ఈ కాలేజ్ ఎంత గొప్పదో నీకు చెప్తా అని తన కాలేజ్ లైఫ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాలేజ్ నేమ్ వచ్చేసి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, RIE. ఇక్కడ నుంచి మూవీ ఎండ్ వరకు కామెడీ ఎక్కడా తగ్గదు. కాలేజ్లో లడ్డు ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ గార్డ్, ఈ కాలేజ్ చాలా మంచిది, నేను కూడా ఈ కాలేజ్లోనే చదివానని అంటాడు. ఒక M1 ప్రొఫెసర్ని స్టూడెంట్స్ అందరూ కలిసి కొడుతూ కనిపిస్తారు. ఎందుకు కొడుతున్నారు అని అడిగితే, వీడు 10th కూడా పాస్ అవ్వలేదు, మనకి M1 చెప్తాడా అని కొడుతున్నాం అంటాడు. హాస్టల్లో ఏమో చికెన్ కర్రీ తిని మోషన్స్ అవుతున్నాయని ఇప్పటి నుంచి డైలీ వెజ్ అని చెప్తాడు. ఇలా ఇవన్నీ చూసేశాక లడ్డూకి కాలేజ్లో ఉండాలనిపించాక వాళ్ళ అమ్మకి కాల్ చేసి, నేను వచ్చేస్తా, ఇక్కడ బాగాలేదని చెప్తాడు. అప్పుడు మన దామోదర్ అలియాస్ డీడీ ఎంట్రీ. డీడీ ఎప్పుడు చాలా చిల్గా కేర్ ఫ్రీ యాటిట్యూడ్తో ఉంటాడు. లడ్డూకి రూమ్మేట్ లాగా వచ్చి ఈసీఈలో అమ్మాయిలు బాగుంటారని మాటలు చెప్పి కన్విన్స్ చేస్తాడు. లడ్డూ కూడా ఇక ఆ కాలేజీలోనే ఉండిపోదామని అనుకుంటాడు. ప్రతి అమ్మాయిని ట్రై చేస్తూ ఉంటాడు లడ్డు. వాళ్ళు అసలు డేకరు, అది వేరే విషయం. అలా గర్ల్స్ని ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ ముందే ఒక అమ్మాయితో బాగా పులిహోర కలపడం చూసి అతని ఫ్లర్టింగ్ స్కిల్స్ చూసి షాక్ అవుతారు. అతనే మనోజ్, ద పులిహోర రాజా. ఎలాంటి అమ్మాయినైనా సరే తన ఫ్లర్టింగ్ స్కిల్స్తో చాలా ఈజీగా పడేస్తాడు. అలా మనోజ్, డీడీ, లడ్డు ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెషర్స్ జాయినింగ్ డే రోజు అందరు ప్రిన్సిపల్స్లా కాకుండా, నన్ను టార్చర్ చేయకండి, నాకు ప్రాంక్ కాల్స్ చేయకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా మీ సావు మీరు సావండి, వెల్కమ్ టు RI కాలేజ్ అని అంటాడు. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రిన్సిపల్ని అంతలా టార్చర్ చేస్తారు. కాలేజ్లో ఉండే ఒక స్టూడెంట్ లీడర్ అండ్ సూపర్ సీనియర్ స్పీచ్ ఇస్తాడు. మన కాలేజ్లో అన్నీ ఉన్నాయి, లేనిది ర్యాగింగ్ మాత్రమే అంటాడు. కట్ చేస్తే అదే రోజు నైట్ హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. బట్టలు మొత్తం విప్పించి ఫ్రెషర్స్ అందరినీ అండర్వేర్తో నిల్చోబెట్టి ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా కామెడీ సీన్స్ ఉంటాయి, అన్నీ హిలేరియస్గా ఉంటాయి. మరదల్నేం చెప్తే చంపేస్తా సీన్, ఎన్నో ఇయర్స్గా అదే కాలేజీలో పాతుకుపోతున్న సూపర్ సీనియర్ యాంటనీ ట్యూబ్లైట్ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. తర్వాత వార్డెన్కి ర్యాగింగ్ గురించి కంప్లైంట్ చేయడం, ఆ వార్డెన్ కూడా సూపర్ సీనియర్ అవ్వడం జరుగుతాయి. అశోక్ అనే ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు. తను ఎప్పుడూ మూడీగా లైఫ్లో ఏదో కోల్పోయినట్టు ఉంటాడు. జాయినింగ్ అప్పుడు నేను అనాథనని, నాకు పేరెంట్స్ ఎవరూ లేరని చెప్తాడు. బట్ ఈ షాట్లో మనం అబ్జర్వ్ చేస్తే అశోక్ వాల్ పైన ఉన్న కొంతమందిని అలానే చూస్తూ ఉంటాడు. అక్కడే డైరెక్టర్ ఒక హింట్ వదిలాడు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అశోక్ అనాథని చెప్పిన విని తన మీద కన్సర్న్తో ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తుంది జెన్నీ అనే అమ్మాయి. బట్ అశోక్కి ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత వచ్చే కొన్ని సీన్స్ మన కాలేజ్ డేస్ గుర్తొచ్చేలా చేస్తాయి. ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ డార్క్ క్యారెక్టర్ ఉంటుంది. అతని థాట్స్ చాలా వైల్డ్గా ఉంటాయి. అతని క్యారెక్టర్ అండ్ డైలాగ్స్ వల్ల చాలా ఫన్ జనరేట్ అవుతుంది మూవీలో. ఆబ్వియస్లీ ఫ్రెషర్స్ డే రోజు అన్ని కాలేజెస్లో లాగే సీనియర్స్, జూనియర్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. మనోజ్ ఒకరోజు బస్సులో ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యి ట్రై చేసేలోపు తను వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి పేరు శృతి. అదే రోజు మన లడ్డు కాలేజ్ దగ్గర ఉండే భగవాన్ క్యాంటీన్కి దాని బ్యాక్ స్టోరీ అండ్ క్యాంటీన్ బయట ఉన్న బోర్డు చదవకుండా వెళ్తాడు.
ఆ రోజు నేను ఆ క్యాంటీన్లోకి వెళ్ళడం వల్ల మా కాలేజ్ స్టోరీయే చేంజ్ అయిందని, ప్రజెంట్లో ఉన్న లడ్డు కిడ్నాప్ చేసిన స్టూడెంట్కి పాస్ట్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తూ ఉంటాడు. లడ్డూని క్యాంటీన్లోకి వచ్చాడని జేసీ కాలేజ్ వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొడతారు. అది తెలుసుకున్న మన ఆర్ఐఈ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం వాళ్ళ మీదకు స్టిక్స్ పట్టుకొని వస్తారు. అలా ఫైటింగ్ జరుగుతుంది. బట్ మనోజ్ మాత్రం అందులో పార్టిసిపేట్ చేయడు. తనకి అలాంటివంటే భయం. తర్వాత వార్డెన్ అండ్ సూపర్ సీనియర్ వచ్చి గొడవ ఆపేస్తాడు. అసలు ఆ క్యాంటీన్కి ఎందుకు రావద్దన్న బ్యాక్ స్టోరీ డీడీకి చెప్తారు సీనియర్స్. అప్పట్లో ఒకరోజు ఆర్ఐ కాలేజ్ సూపర్ సీనియర్ అండ్ జేసీ కాలేజ్ సీనియర్స్ ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి ఎగ్ పఫ్ ఆర్డర్ చేస్తారు. అక్కడ ఒక్కటే పఫ్ ఉంటుంది. దానికోసం గొడవ స్టార్ట్ చేస్తే ఆ క్యాంటీన్ ఓనర్ వచ్చి, ఇద్దరు ఇలా కొట్టుకోకుండా ఇప్పటి నుంచి ఒక గేమ్ ఆడండి, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఆ ఇయర్ మొత్తం క్యాంటీన్లోకి ఎంట్రీ, ఓడిపోయిన వాళ్ళకి నో ఎంట్రీ అని అంటాడు. అప్పుడు బాస్కెట్బాల్ ఆడదామనుకొని ఆడతారు. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆర్ఐ కాలేజ్ వాళ్ళు గెలిచిందే లేదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో అందరూ రిచ్ కిడ్స్ అండ్ ఎన్ఆర్ఐస్, మనోళ్ళకి అసలు బాస్కెట్బాల్ ఆడటమే రాదే అని అంటారు. అప్పుడు డీడీ ఈసారి నేను గెలిపిస్తా అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తాడు. బట్ తీరా చూస్తే డీడీకి బాస్కెట్బాల్ ఆడటమే రాదు. నేను మోటివేట్ చేస్తా అందరినీ అని డీడీ అందరినీ మార్నింగ్ లేపి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు. బట్ ఎవ్వరూ అంత బాగా ఆడరు. అలా ఒకరోజు అశోక్ మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అని తెలుస్తుంది. అశోక్ని జాయిన్ అవ్వమని అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. బట్ డీడీ చిన్న స్పీచ్ ఇచ్చి అశోక్ ఆడేలా చేశాడు. బాస్కెట్బాల్ లాస్ట్ గోల్ డీడీ చేతే వేపించి గెలిపిస్తాడు అశోక్. అప్పటి నుంచి అశోక్ కూడా వాళ్ళ ఫ్రెండ్ అయిపోతాడు. అలా మనోజ్లో ఎం, అశోక్లో ఏ, దామోదర్ డీడీలో డి కలిపి మ్యాట్ టీమ్గా ఫామ్ అవుతారు. మూవీ టైటిల్ అప్పుడు పడుతుంది. వీళ్ళందరూ హాస్టల్లో పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు లడ్డు వాళ్ళ డాడీ వచ్చి వీళ్ళు వేసే వేషాలన్నీ చూసి వార్నింగ్ ఇచ్చి పోతూ పోతూ ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసి పోతాడు. అప్పుడు ప్రిన్సిపల్ హాస్టల్లో సీసీ కెమెరాస్ పెట్టిస్తే స్టూడెంట్స్ అందరూ కలిసి లుంగి లేపి కెమెరా ముందు నిల్చుంటారు. అంతే, ఆ దెబ్బతో కెమెరాస్ తీసేస్తారు. మనోజ్ ఆ బస్ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు డిస్కషన్లో డీడీ నాకు అసలు ఏ అమ్మాయి పడదు, నన్ను ఎవ్వరూ లవ్ చేయరు అన్నప్పుడు ముగ్గురు గర్ల్స్ రియాక్ట్ అయినట్టు మనకి చూపిస్తారు. అందులో కూడా ఒక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి హింట్ ఉంటుంది. తర్వాత డీడీకి ఒక లవ్ లెటర్ వస్తుంది. ఫేస్ చూపించకుండా, పేరు చెప్పకుండా అప్పటి నుంచి ఆ లెటర్ రాసిన అమ్మాయిని ఇప్పటి నుంచి మనం జర్నీ స్టార్ట్ చేద్దామని అంటుంది. అప్పటి నుంచి డైలీ కాల్స్ కూడా చేస్తుంది. అశోక్ అండ్ జెన్నీ ల్యాబ్ పార్ట్నర్స్ అయ్యాక ఆ రోజు నైట్ అశోకే జెన్నీని డ్రాప్ చేశాడు. అక్కడ జరిగిన కన్వర్జేషన్ తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా ముగ్గురి స్టోరీస్, మనోజ్, అశోక్ అండ్ డీడీ లవ్ స్టోరీస్ ప్యారల్గా చూపిస్తూ సాంగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే అనే సాంగ్ చాలా బాగుంటుంది విజువల్గా కూడా. డీడీ ఆ ఫోన్లో మాట్లాడే అమ్మాయి కోసం ఏంటేంటివో చేపిస్తూ తనెవరో కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనోజ్ బస్లో అమ్మాయిని, అదే శృతిని లవ్లో సక్సెస్ఫుల్గా పడేస్తాడు. తను యుఎస్ పోదామని అనుకుంటుంది. బట్ మనోజ్ కోసం ఇక్కడే ఉండిపోదాం అనుకుంటుంది. మనోజ్ ఏమో తనకి ప్రపోజ్ చేద్దాం అనుకొని వాళ్ళ ఫ్రెండ్తో ప్రాక్టీస్ చేస్తాడు. బట్ అదే టైంలో శృతి అదంతా చూసి మిస్అండర్స్టాండ్ చేసుకొని నేను యుఎస్ వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది. డీడీ ఏమో డైలీ కాల్ మాట్లాడే అమ్మాయినే అదే రోజు కలుస్తున్నా అని చాలా ఎగ్జైటింగ్తో ఉంటాడు. బట్ ఆ అమ్మాయి కాల్ చేసి నేను కలవను అని చెప్తుంది. అక్కడ ఇంటర్వెల్ తర్వాత మనకి డైరెక్ట్గా వాళ్ళ ఫైనల్ ఇయర్ చూపిస్తారు. డీడీ కాలేజ్ ప్రెసిడెంట్ అవుతాడు. మనోజ్ ఏమో శృతి వెళ్ళిపోయినప్పటి నుండి ఏ అమ్మాయిని ట్రై చేయకుండా సింగిల్గా ఉంటూ జూనియర్స్ అండ్ ఫ్రెషర్స్ అందరికీ హెడ్ ఆఫ్ పులిహోర ఎడ్యుకేషన్ అవుతాడు. డీడీ ఆ కాల్లో మాట్లాడే అమ్మాయిని తెలుసుకుందామని కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఒక సిమ్ షాప్లోనే సిమ్స్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రూఫ్ సిమ్ షాప్ వాడివే పెట్టి వాళ్ళకి సిమ్స్ ఇస్తాడు కాబట్టి. సో వాడికి ఆ అమ్మాయి ఎవరో తెలిసే ఉంటుంది. వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు డీడీతో నాకు ఫోన్ కావాలి, నాకు ఆ అమ్మాయి కలిసింది, అది ఇది అని చెప్పి డీడీని యూజ్ చేసుకుంటూ ఉంటాడు. సూపర్ సీనియర్ చరణ్ హాస్టల్కి ఒకసారి అందరినీ కలుద్దామని వస్తాడు. అక్కడ మన గ్యాంగ్ చేసే అరాచకాలు చూసి షాక్ అవుతాడు. మన లడ్డు హ్యాంగ్ చేసుకుందాం అనుకుంటాడు. ఎందుకురా ఏమైంది అని చరణ్ అని అడిగితే అప్పుడు లడ్డు చెప్పే ఎవ్రీ డైలాగ్ చాలా బాగుంటుంది. చాలామంది ఈ సీన్కి రిలేట్ అవుతారు. ఒక అమ్మాయి కూడా పడట్లే, ఎంత ట్రై చేసినా అని తన బాధంతా చెప్తే సింగిల్గా ఉండడమే బెస్ట్ అని ఒక సాంగ్తో అందరూ లడ్డూని మోటివేట్ చేస్తారు. అదే రోజు నైట్ చరణ్ అన్నకి డీడీ తన ఫోన్ కాల్ అమ్మాయి గురించి చెప్తాడు. తను నాకు ఇంగ్లీష్ నేర్పిస్తుంది, డైలీ 1 word అని, నా బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయ్యేలా చేసింది, షీఈస్ మై మోటివేషన్ అని చెప్తాడు. దాంతో లడ్డు ఇంప్రెస్ అయ్యి మనం ఇప్పుడు లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని చెప్తాడు. డీడీ ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ఏ హాస్టల్లో ఏ అమ్మాయి దగ్గర ఉంటే ఆ అమ్మాయి డీడీ గారి గర్ల్ ఫ్రెండ్ అని అనుకొని గర్ల్స్ హాస్టల్కి వెళ్తారు. వాళ్ళు హాస్టల్లోకి బుర్కా వేసుకొని వెళ్తారు. అక్కడ జరిగే అన్ని సీన్స్ చాలా హిలేరియస్గా ఉంటాయి. డీడీ అనుకోకుండా తన స్కూల్మేట్ రాధా రూమ్కి వెళ్తాడు. నన్ను ఏ అమ్మాయి లవ్ చేయదు అన్నప్పుడు 3 girls రియాక్ట్ అవుతారు కదా, అందులో ఒక అమ్మాయే ఈ రాధ. తన రూమ్లో వాల్ పైన తన నేమ్ రాసుకుంటుంది.
డైరెక్టర్ దాంట్లో కూడా ఒక హింట్ పెట్టాడు. తర్వాత అమ్మాయిలందరూ వీళ్ళని బుర్కా తీసి గుర్తుపట్టి బయటికి వెళ్ళగొట్టి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ప్రిన్సిపల్ లడ్డు వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాడు. ఆ సీన్ కూడా ఫుల్ కామెడీతో సాగిపోతుంది. కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. కాలేజ్ ఫెస్ట్ స్పాన్సర్షిప్ అశోక్ చేశాడని తెలుసుకున్న జెన్నీ అందరి ముందు అశోక్ని నిలదీస్తుంది. అశోక్ అందరికీ అనాథ అనే అబద్ధం చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు చాలా రిచ్, సో అందరూ తనతో తన డబ్బు కోసమో తన ఇంటి పేరు చూసి వస్తున్నారని అలా చెప్తాడు. మీకు స్టార్టింగ్లో ఒక హింట్ గురించి చెప్పా కదా, అశోక్ వాల్నే చూస్తూ ఉంటాడని. ఆ వాల్ మీద ఉన్న ఫొటోస్లో ఉన్నది అశోక్ పేరెంట్సే. వాళ్ళ డాడీ కూడా ఆ కాలేజ్లోనే గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇది ఫస్ట్ ట్విస్ట్. డైరెక్టర్ వాళ్ళే అశోక్ పేరెంట్స్ అని మనకి ముందే హింట్ ఇచ్చాడు. తర్వాత మనోజ్ గర్ల్ ఫ్రెండ్ శృతి కూడా యూఎస్ నుంచి వాళ్ళ అక్క మ్యారేజ్ ఉందని ఇండియా వచ్చి మనోజ్ని ఇన్వైట్ చేయడానికి వస్తుంది. అప్పుడు మనోజ్ ఇంకా ఎవరిని లవ్ చేయకుండా తన కోసమే వెయిటింగ్ అని తెలుసుకుంటుంది. అప్పుడు వస్తుంది మ్యాడ్ ఫెస్ట్ కాలేజ్ పాప సాంగ్. డ్యాన్స్ అండ్ స్వాగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ సాంగ్లో. నెక్స్ట్ డే శృతికి పెళ్లి చూపులని మనోజ్కి తెలిసి శృతి ఇంటికి వెళ్తాడు. ఈ గ్యాప్లో శృతి వాళ్ళ డాడీకి మనోజ్ గురించి చెప్పి కన్విన్స్ చేస్తుంది. అది తెలియక మనోజ్ వచ్చి అంతా పెంట చేస్తాడు. శృతి మనోజ్ చెంప మీద ఒక్కటిచ్చి సిచ్యువేషన్ మొత్తం సెట్ చేస్తుంది. అలా మనోజ్ లవ్ సెట్. ఫెస్ట్లోనేమో అశోక్ అండ్ జెన్నీ లవ్ కూడా సెట్. ఇక మిగిలింది మన డీడీ. ఫేర్వెల్ డే వచ్చేసింది. ఆ రోజు ఆయన తన కాల్ మాట్లాడే అమ్మాయి వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ సిమ్ షాప్ వాన్ని లడ్డు వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ అమ్మాయి ఎవరని అడిగితే నేను కూడా అదే చెప్పడానికే వచ్చానని డీడీకి ఆ నిజం చెప్తాడు. అసలు నిజం ఏంటంటే అసలు ఆ కాల్ మాట్లాడేది అమ్మాయే కాదు, మనోజ్ అండ్ అశోక్. ఏఐ వాయిస్ క్లోనింగ్ యూజ్ చేసి అమ్మాయి గొంతు వచ్చేలా మాట్లాడి ప్రాంక్ చేస్తారు. 4 yearsగా అదే ప్రాంక్ని కంటిన్యూ చేస్తూ అమ్మాయిలా డీడీని మోసం చేస్తూ వచ్చారు. డీడీని సింగిల్గా హ్యాపీగా ఉన్న నన్ను ఎవ్వరూ లవ్ చేయరు అని అన్నందుకు మనోజ్కి కోపం వచ్చి అశోక్తో కలిసి తన లైఫ్లోకి అమ్మాయి రావాలని ఇలా చేస్తారు. అదే సెకండ్ ట్విస్ట్. డీడీ వాళ్ళని గ్రౌండ్ మొత్తం ఉరికిస్తాడు. కొంచెం సేపు తర్వాత సెట్ అయ్యి ముగ్గురు నార్మల్ అవుతారు. బట్ ఫస్ట్ డీడీకి వచ్చిన లవ్ లెటర్ మాత్రం నేను రాయలేదని ఇద్దరు అంటారు. అదే టైంలో అక్కడే రాధ దాక్కొని చూస్తూ ఉంటుంది. అప్పుడు డీడీ రాధని పట్టుకొని అడిగితే చెప్తుంది లెటర్ రాసింది నేనే అని. ఫస్ట్ హాఫ్లో డీడీ నాకు ఏ అమ్మాయి లవ్ చేయదు అన్నప్పుడు 3 girls లేస్తారు కదా, అందులో ఒక అమ్మాయి రాధా అని చెప్పాగా, అప్పుడే రాధా లెటర్ రాస్తుంది. అది డైరెక్టర్ ఇచ్చిన ఫస్ట్ క్లూ. తర్వాత డీడీ వాళ్ళు గర్ల్స్ హాస్టల్కి వెళ్ళినప్పుడు రాధా రూమ్లో వాల్ పైన రాధా అనే నేమ్ ఉంటుంది. అందులో ఒక హింట్ ఉందని చెప్పా కదా, అది రాధా నేమ్లో డీడీ అని రాసుంటుంది. అదే సెకండ్ హింట్, రాధకి డీడీ అంటే ఇష్టమని. అలా డైరెక్టర్ మనకి ముందే హింట్స్ ఇచ్చాడు రాధా డీడీని లవ్ చేస్తుందని. ఇదే థర్డ్ ట్విస్ట్, లెటర్ రాసింది రాధా అని. అలా హ్యాపీగా స్టోరీని ఎండ్ చేస్తాడు లడ్డు. ఆ స్టోరీ విన్న కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నేను ఈ కాలేజ్లోనే ఉంటానని చెప్తాడు. అలా మూవీ ఎండ్ అవుతుంది. మూవీ మంచి ఫన్ రైడ్ లాగా ఉంటుంది. ఎవ్రీ సీన్ అండ్ క్యారెక్టర్ డైరెక్టర్ బాగా రాసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. బీజం కూడా మూవీ టోన్కి సింక్ అయ్యేలాగా బాగా ఇచ్చాడు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్లో స్వాతిరెడ్డి సాంగ్ కూడా బాగా వైరల్ అవుతుంది యూట్యూబ్లో. మూవీలో లవ్ స్టోరీ, కామెడీ, ఎమోషన్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. తక్కువ బడ్జెట్లో అంత మంచి అవుట్పుట్ తీసుకురావడం అంటే చాలా గ్రేట్. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నాగవంశీ అండ్ త్రివిక్రమ్ గారికి మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ మూవీ. సంగీత్, శోభన్ అండ్ విష్ణు చాలా న్యాచురల్గా మంచి ఈజ్తో పర్ఫామ్ చేశారు. మూవీలో ముగ్గురు హీరోయిన్స్ చాలా బాగుంటారు. మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ కూడా సేమ్ మ్యాడ్ లాగే కామెడీ సీన్స్ కనిపిస్తున్నాయి. ఈసారి సీక్వెల్లో డబుల్ మ్యాడ్నెస్ అండ్ డబుల్ ఫన్ ఉండబోతుంది. వెయిటింగ్ ఫర్ ఇట్. మ్యాడ్ స్క్వేర్ ఈ March 28న థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్తో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. మ్యాడ్ లాగే సీక్వెల్ కూడా మంచి సాలిడ్ కామెడీ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అవ్వాలని ఆశిస్తూ ఈ రీక్యాప్ వీడియోని ఎండ్ చేస్తున్నా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పైన కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.